మోదీని సాగనంపితేనే దేశానికి భద్రతని, భాజపాను మరోసారి అధికారంలోకి రానివ్వమని సాగర్ తీరం సాక్షిగా చంద్రబాబుతో కలిసి మమతా బెనర్జీ, కేజ్రీవాల్ నినదించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర అధికారాలు దక్కే వరకు పోరాటం చేస్తామని తీర్మానించారు. విశాఖలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రధాని మోదీ దోపిడీదారులకు మాత్రమే కాపలాదారుగా ఉన్నారని ఆరోపించారు. ఏపీని ప్రగతి పదాన నడుపుతున్న సీఎం చంద్రబాబును మరోసారి ఆశీర్వదించాలని మమతా, కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం రాజకీయంగా చారిత్రక సభకు వేదికగా నిలిచింది. 5 ఏళ్ల క్రితం ఎక్కడైతే మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారో అదే సభావేదికపై నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు ఆయన్ను నిలదీశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మోదీ పాలనపై సమరశంఖారావం పూరించారు. దేశంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రాదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తి లెక్కలతో వివరించారు. ఈసారి భాజపాకు 125 లోక్సభ సీట్లు దాటితే అదే పెద్ద గొప్ప అన్నారు. మోదీ, అమిత్ షాల అబద్ధాలకు కాలం చెల్లిందన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు మోదీ బహిరంగ చర్చకు రావాలని మమత సవాల్ విసిరారు. తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన దీదీ సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి, కనకమహాలక్ష్మి, తిరుమల తిరుపతి వెంకన్నను తలిచారు. ఏపీని ప్రగతి పథంలో నడిపిస్తున్న చంద్రబాబుకు ఓటు వేయాలని సూచించారు. ये चुनाव थोड़ा स्पेशल चुनाव है। एक चुनाव में थोड़ा सोच के वोट देना है। आपका असेंबली में चुनाव भी है, आपको पार्लियामेंट में चुनाव भी है, लेकिन एक बात याद रखना, चंद्रबाबू नायडू का नाम से आंध्र प्रदेश जुड़ा जाता है। चंद्रबाबू नायडू बहुत काम किया है, आने वाला टाइम में भी करेंगे। उसको वोट देने का जरूरत है। इसी के लिए देश को नेतृत्व देने वाला लोगों को भी आगे बढ़ाना होता है। अगर आंध्र प्रदेश में भी चंद्रबाबू नायडू रहे तो दिल्ली में भी उसको काम करना आता है। दिल्ली में भी काम करने के लिए उसका भी जरूरत होता है। मोदी जी का सीट, बीजेपी का सीट 125 क्रॉस करेगा तो बहुत बढ़िया होगा लगता है. చంద్రబాబు పాలనలో ఏపీ బాగా అభివృద్ధి చెందిందని కేజ్రీవాల్ కితాబిచ్చారు. విభజన కష్టాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించిన చంద్రబాబును మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మోదీ और अमित शाह, इन दोनों की जोड़ी ने मिलके हमारे देश का बेड़ा गर्क कर दिया पिछले 5 साल के अंदर। पिछले 5 साल में इन दोनों ने मिलके इतना भ्रष्टाचार किया है। मुझे लगता है 70 साल में सबसे ज्यादा करप्ट और सबसे ज्यादा भ्रष्टाचारी सरकार अगर कोई है तो वो नरेंद्र मोदी और अमित शाह की है। अपनी जांच नहीं करवाते, बाकी पूरे देश के लोगों पे इन्होंने सीबीआई, ईडी, इनकम टैक्स सब एजेंसी छोड़ी हुई हैं। आज मैं दिल्ली के लोगों के लिए की तरफ से संदेश लेके आया हूं कि दिल्ली के लोग आंध्र प्रदेश के लिए स्पेशल स्टेटस की डिमांड करेंगे और स्पेशल स्टेटस लेके रहेंगे। दोस्तों, आप लोगों से हाथ जोड़ के विनती करने के लिए कि इस देश को मोदी और अमित शाह की जोड़ी से बचा लीजिए। दोस्तों, దేశంలో మళ్లీ భాజపా రాదని మమతా బెనర్జీ ఒక మంచి శుభవార్త చెప్పారని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల ప్రచారం చేసే అర్హత మోదీకి లేదన్న చంద్రబాబు ఏపీతో పాటు విశాఖకు మోదీ నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. హుదూద్ సైక్లోన్ వచ్చింది, అతలాకుతలమైంది. ఆ రోజు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు, మొదటి విడతగా 1000 కోట్ల రూపాయలు ఇస్తామని. 650 కోట్లు ఇచ్చి 350 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగరాం పెట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తలలేని జోన్ ని మనకిచ్చారు, డివిజనే లేదు. విశాఖపట్నం ఆదాయం, ఈ డివిజన్ ఆదాయం నేరుగా ఛత్తీస్గఢ్కి వెళ్తుంది. ఇక డివిజన్ లేకుండా విజయవాడ డివిజన్ క్లబ్ చేసి కడాను ఒక జోన్ ఇచ్చారు నామమాత్రంగా. ఎవరికి కావాలి ఇదని అడుగుతున్నా, ఎందుకు ఇవ్వలేదు, ఇది మా హక్కు అవునా కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు చెప్తున్నాం, భారతదేశంలో నీలాంటి రాజకీయ నాయకుడిని ప్రజలు క్షమించరు. రేపు జరిగే ఎన్నికల్లో గుజరాత్ పంపించడం ఖాయమని మరొక్కసారి హెచ్చరిస్తున్నారు. జగన్ను చూసి పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ రాష్ట్రానికి రారన్న చంద్రబాబు విశాఖ నగరాభివృద్ధికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నానికి విజయలక్ష్మి గారు పోటీ చేశారు, ఎందుకు మళ్లీ పోటీ చేయలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఆవిడ ఇక్కడికి వస్తానే వీళ్ళ రౌడీలంతా వచ్చారు, ఎక్కడెక్కడ స్థలాలున్నాయో చూసుకున్నారు. మన వాళ్ళు భయపడిపోయారు. తిరిగి తపాలలో
విజయలక్ష్మి గారిని లోటస్ పాండ్కు పంపించారు తమ్ముళ్ళు. అది మీరు చేసిన బ్రహ్మాండమైన చర్య. రేపు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఎక్కడన్నా పొరపాటున ఒక ఓటేస్తే ఊరికి ఒక రౌడీ తయారవుతాడు, బజారుకి ఒక రౌడీ తయారవుతాడు, భూ కబ్జాదారులు తయారవుతారు. ఇలాంటి పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో మద్దతిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాహుల్ గాంధీ గారు కూడా మన రాష్ట్రంలో తిరిగారు. ఆయన అన్నారు, నేను బీజేపీలో 4 సంవత్సరాలు ఇచ్చేశాం, ప్రత్యేక హోదా సాధించలేకపోయామని. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, మీరు ఆ రోజు కానీ ప్రత్యేక హోదా చట్టంలో పెట్టి మీరు అమలు చేసుంటే మాకు ఈ ఇబ్బందులు వచ్చేటివి కాదని మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి చెప్తున్నా. మీరు ఇప్పుడు రియలైజ్ అయ్యారు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఆ రోజు ఇస్తామన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారు. 2 విధాల నష్టపోయింది, మేమే నష్టపోయాం. అందుకని మీరు ఇస్తామన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో మీతో కలిసి పనిచేస్తామన్నాం. తప్పకుండా ప్రత్యేక హోదా సాధించే వరకు వదిలిపెట్టమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సభకు వచ్చిన వారితో మమత, కేజ్రీవాల్ కు జైజేలు పలికించిన చంద్రబాబు వారు విశాఖ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. మమతా బెనర్జీ గారు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్